సాబుదానా రైస్ ఊతప్పం చాలా రోజుల తర్వాత నేను కుకింగ్ షేర్ చేస్తున్నాను అనమాట. క్రోచెట్స్ కాస్త చేసి బోర్ అనిపించింది. సరేలే మధ్యలో ఒకసారి కుకింగ్ కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా చాలా ఈజీ రెసిపీ అండి ఇది. జస్ట్ దోశ బ్యాటర్ లాగే మనం సాబుదానా అండ్ రైస్ అనేది నానబెట్టేసుకోవాలన్నమాట. అడిషనల్గా ఉరద్ దాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మినప్పప్పు. కాకపోతే నేను ఓన్లీ సాబుదానా అండ్ రైసే నానబెట్టాను. కన్సిస్టెన్సీకి ఇలా ఉండాలన్నమాట. అండ్ క్వాంటిటీ అనేది జస్ట్ 1 కప్పు సాబుదానాకి 2 కప్పులు రైస్ నానబెట్టేసాను అంతే. కొంచెం వంట సోడా కూడా కలిపాను, ఆప్షనల్ అనమాట. ఎందుకంటే వెంటనే చేసేస్తున్నాను ఊతప్పం గ్రైండ్ చేయగానే. చాలా సింపుల్గానే చేస్తున్నాను. జస్ట్ జీరాను అలాగే క్యారెట్ తురిమే యాడ్ చేస్తున్నాను. ఇంకా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం తురుము కూడా యాడ్ చేయొచ్చు. నేను జస్ట్ ఈ 2 యాడ్ చేశాను. ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 2 వైపులా వేగనిస్తాను. కుకింగ్ షూట్ చేయడం మానేశాను, షేర్ చేయడం మానేశాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఇబ్బంది లేకుండా. ఇవాళ క్రోషెట్ చేసిన ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్ క్రోషెట్ కంటిన్యూషన్ నెక్స్ట్ సెషన్లో చూద్దాము. చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది. ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది రెసిపీ.